హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. హై ప్రిస్టర్స్, స్టార్టింగ్ పార్ట్. మీ పర్సన్ ఏదైతే ప్రజెంట్ తన లైఫ్లో ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎండ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంటే తన లైఫ్కి తనైతే న్యాయం చేసుకోవాలి, జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు. ఇక్కడ మనకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది, అలాగే జస్టిస్. డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు అనమాట ఈ వ్యక్తి. ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు, ఏ విషయంలో తీసుకోబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చాలా ఎమోషనల్గా ఉన్నట్టు కనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్, వీల్ ఆఫ్ ఎడ్జ్, 3 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ సోర్స్, ద ఎంప్రెస్, ద స్టార్, ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్ కార్డ్, డ్రీమర్, 6 ఆఫ్ సోర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, కింగ్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ సోర్స్. ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. అలాగే సోర్స్ ఎనర్జీ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారన్నమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో ఏమీ బాగోలేదు అనేది కనిపిస్తుంది అనమాట. హై ప్రిస్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ వ్యక్తి. తను ఎవరి లైఫ్లో నుంచి అయితే ఫాస్ట్లో ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో వేరే వాళ్ళ లైఫ్లోకి, ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయ్యి వెళ్ళి తన పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ మీరు వీల్ ఆఫ్ ఎడ్జ్ వాళ్ళ దగ్గరికి మళ్ళీ రావాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీ దగ్గరికి వస్తేనే మళ్ళీ తన లైఫ్ అనేది డెవలప్ అవుతుంది, తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్ముతున్నారనమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు అనేది కనిపిస్తుంది ఎక్కువగా. అంటే తన లైఫ్కి తనైతే జస్టిస్ చేసుకోవాలి,
ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే ఎక్కువగా తన మైండ్ అనేది రిలీఫ్‌గా ఉండాలి అని చెప్పి ట్రై చేయడం కానీ, చాలా వరకు ఇక్కడ కొంతమందైతే మీరు ఏ విధంగా అయితే డివైన్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నారో, మీ పర్సన్ కూడా డివైన్‌కైతే కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. అంటే తను డివైన్‌ని అడుగుతున్నారనమాట. హెల్ప్ అడుగుతున్నారు. తన ఏవైతే ఇక్కడ కొన్ని విస్ఫుల్‌మెంట్స్ ఉంటాయో వాటిలకి ఆన్సర్ చెప్పమని మీ పర్సన్ డివైన్ అయితే హెల్ప్ అడుగుతున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు. మీ పర్సన్ ఏ గాడ్‌నైతే ఎక్కువగా నమ్ముతారో ఆ దేవుడిని హెల్ప్ అడుగుతున్నట్టు కనిపిస్తుందనమాట మనకి ఎక్కువగా. చాలా వరకు ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్‌లో ఏ విధంగా అయితే ఆలోచించేవారో అంటే చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించడం కానీ, తన స్వార్థం గురించి ఆలోచించుకోవడం కానీ, చాలా రూడ్‌గా బిహేవియర్ చేయడం కానీ, ఈ విధంగా అయితే చేసేవారు కదా! బట్ ఇప్పుడు ప్రెజెంట్‌కొచ్చేసరికి తన ఆలోచనలు కూడా మారాయనమాట. అంటే కొత్తగా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. అంటే తనలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. పాస్ట్‌లో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా! ఆ బ్రేక్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే ఈ వ్యక్తికి ప్రతీదీ కూడా తెలుస్తూ వచ్చింది. తన బిహేవియర్ ఏంటి? తన ఆలోచనలు ఎలాంటివి? తను ఎదుటి వ్యక్తి విషయంలో ఎలా ఉంటారు? ఇలా తన్ని తనే చెక్ చేసుకోవడం. ఈ విధంగా చేశారనమాట. దానివల్ల తను బిహేవియర్ ఏంటనేది తనకే బాగా పూర్తిగా అర్థమైంది. అంటే ఆ టైంలో తను ఏది ఆలోచించి డిసైడ్ చేసినా కూడా ప్రెజెంట్‌కొచ్చేసరికి తను తీసుకున్న ప్రతి డెసిషన్స్ కూడా రాంగ్ అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైందనమాట. చాలా వరకు ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. అంటే టైం గడిచే కొలది ఈ వ్యక్తిలో మార్పులనేవి స్టార్ట్ అయ్యాయి అనేది మనకి కనిపిస్తుందనమాట. అందుకే చాలా వరకు ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తేనే తను పాస్ట్‌లో ఏదైతే హ్యాపీనెస్ కోల్పోయారో, ఆ హ్యాపీనెస్ అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్ముతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట చాలా వరకు. అంటే తనంతట తనే మీ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. అంటే పాస్ట్‌లో ఎక్కువగా మీరేంటంటే మీ పర్సన్‌కి మీరు కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, అంటే తన గురించి ఆలోచించమని. అంటే మీ గురించి మీ పర్సన్‌ని ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కానీ, మీ ప్రేమని తెలుసుకోమని రిక్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒక రకంగా మీరు బ్రతిమలాడి మీ గురించి తెలియజేయడం కోసం ట్రై చేస్తూనే ఉండేవారనమాట. బట్ అప్పుడు ఆ వ్యక్తి ఏమాత్రం కూడా మీ విషయంలో మినిమమ్ కూడా ఆలోచించేవారు కాదు. ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టేవారు కాదు అనేది మనకి పాస్ట్‌లో కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు పాస్ట్‌లో. చాలా సఫర్ అయ్యారు కూడా. ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్న టైంలో మీరు. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్‌లో తన చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, వేరే అదర్ పర్సన్స్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, ఏ రకంగా అయినా తన సిట్యుయేషన్స్ అనేవి సరిగ్గా ఉండకపోవడం వల్ల, తను చేసిన తప్పేంటి? తనలో ఉన్న లోపాలేంటి? ఈ వ్యక్తి ప్రతీదీ కూడా ఆలోచించుకుంటున్నారనమాట. అంటే తను ఎందుకు అన్నిట్లికి దూరమైపోతున్నారు? అంటే ఒక టైంలో మీరు చాలా అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు ఈ వ్యక్తిని మీరు. ఎంప్రెస్. మదర్ నేచర్‌తో ఉన్నారు మీరు. అంటే ఈ వ్యక్తి ఏ విధంగా మీ విషయంలో బిహేవియర్ చేసినా కూడా మీరు మదర్ నేచర్ తోటే ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకుంటూ, మీరు అదే ప్రేమను చూపిస్తూ ఉండేవారనమాట పాస్ట్‌లోని. అంటే మీ దగ్గర ఈ వ్యక్తి ఏమాత్రం సరిపోకపోయినా కూడా కొంతమంది విషయంలోని, మీరు ఈ వ్యక్తి విషయంలో ప్రతి విషయానికి కూడా అర్థం చేసుకుంటూ తనకి ఆ ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. అన్‌కండిషనల్ లవ్ అనేది చూపిస్తూ ఉన్నారు. ఆ కేరింగ్ ఏదైనా కూడా మీరు ఎక్కువగానే ఈ వ్యక్తికైతే ఇచ్చారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో మిమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ప్రెజెంట్‌కొచ్చేసరికి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. అంత అన్‌కండిషనల్‌గా లవ్ చేసిన వ్యక్తి, మదర్ నేచర్‌తో ఉన్న వ్యక్తి ఎందుకు ప్రెజెంట్ నన్ను పట్టించుకోవట్లేదు. పాస్ట్‌లో నా విషయంలో అంత రిక్వెస్ట్ చేస్తూ, ప్రాధేయపడుతూ ఉన్న వ్యక్తి ప్రెజెంట్‌కొచ్చేసరికి ఎందుకు నన్ను మినిమమ్ కూడా పట్టించుకోకుండా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. అనే విషయం ఈ వ్యక్తికి బాగా అర్థమైందనమాట. ఎందుకంటే మీరు కూడా చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి, ఇంకా ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి రాకపోవడంతో మీరు సైలెంట్ అయిపోయారు అనేది కనిపిస్తుందనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి అవన్నీ కూడా అంటే తన లైఫ్‌లో ఏవైతే కోల్పోతున్నారో ఒకటి ఒకటి అవి ఎందుకు కోల్పోతున్నారు?
దానికి రీజన్ ఏంటి, ఇలా తన్ని తనే చెక్ చేసుకుంటున్నారనమాట. అంటే తన లోపాలు ఏంటి అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు. దానివల్లే ప్రజెంట్ ఏంటంటే ఏది కూడా తనకి సెట్ అవ్వట్లేదు. అది కూడా తన రూడ్ బిహేవియర్ వల్లే, తన ప్రాక్టికల్ మైండ్ సెట్ వల్లే. మదర్ నేచర్‌తో ఉన్న మీరు దూరమైపోయారు. ఇక్కడ ఫినాన్షియల్‌గా తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు. తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది మీ పర్సన్‌ని బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫిక్స్ వాళ్ళిద్దరి మధ్యన ఏవైతే కొన్ని మూమెంట్స్ ఉంటాయో దానికి సంబంధించి ఏమైనా ఫోటోస్ ఇలాంటివి ఏమైనా చాటింగ్ ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని చూపించి మీ పర్సన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇదంతా కూడా తను చేసిన మిస్టేక్ వల్లే. ఇదంతా కూడా తన లోపమే అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట. తన లోపాలు ఏంటి అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అందుకనే తన లైఫ్‌లో ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎండ్ చేయాలి. నా లైఫ్‌లో నేను ఎండ్ చేసి నేను కొత్తగా మళ్ళీ నా లైఫ్ అనేది నేను స్టార్ట్ చేయాలి. అది కూడా నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతోటి. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ద వరల్డ్ కార్డ్. మీతో ఉంటే తను లైఫ్‌లో ఎప్పుడు కూడా భయపడుతూ ఉండేవారు కాదనమాట. అంటే ఎప్పుడు కూడా మీ విషయంలో తనే స్ట్రాంగ్‌గా ఉండేవారు. తనే మిమ్మల్ని డామినేట్ చేసేవారు. బట్ ప్రెజెంట్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు. అంటే వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే అదర్ పర్సన్స్ ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా కూడా మీ పర్సన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే భయపడుతూ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎండ్ చేయాలి అంటే మీ లైఫ్‌లోకి రావాలి. ఈ వ్యక్తిని మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అంటే ఎవరు బ్లాక్‌మెయిల్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తినైతే అర్థం చేసుకునే వ్యక్తి. ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు బాధ పెట్టాలి అని చెప్పి అనుకోలేదు అని చెప్పి ఇప్పుడు అనుకుని ఈ వ్యక్తి ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. ఆల్రెడీ కొంతమంది విషయంలో అయితే నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ, మీ కిడ్స్‌తో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. చాలా వరకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్‌లో ఏ విధంగా అయితే ఇక్కడ చాలా అహంకారంతో, చాలా పొగరుతో అంటే తను మాత్రమే ఏదైనా కూడా చేయగలరు. తను చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎమోషనల్‌గా అవ్వచ్చు, ఇక్కడ ఏ రకంగా అయినా కూడా అనే ఒక బిహేవియర్ అనేది ఉండేదనమాట ఈ వ్యక్తికి. బట్ ఇప్పుడేంటంటే అదంతా కూడా తగ్గిపోయింది. చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ పాస్ట్‌లో ప్రాక్టికల్‌గా ఆలోచించిన వ్యక్తి, ఎక్కువగా కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తున్నారు అనేది కనిపిస్తుందనమాట. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్. మీరు చూస్తే ఒకవైపు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని కింగ్‌లా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి దగ్గర. చూసారు కదా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో మీరు. ఏదైనా కూడా ధైర్యంగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నారు. ఎవరిని కూడా పట్టించుకోకుండా. అంటే ఎవరిని కూడా మీరు రిక్వెస్ట్ చేయకుండా. పాస్ట్‌లో ఏ విధంగా అయితే ఉండేవారో ఎమోషనల్ పర్సన్ ఆ విధంగా ఉండకుండా. ప్రెజెంట్. బట్ మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా తనని తను కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ప్రెజెంట్ మీరు ఎలా ఉన్నారు అంటే మీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే మీరు లైఫ్‌ని లీడ్ చేశారో అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, చాలా సఫర్ అవుతూ, చాలా బాధ భరించారనమాట పాస్ట్‌లోని. ఈ వ్యక్తి రిలేషన్ వల్లే కేవలం. బట్ ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. చాలా బ్రిలియంట్‌గా ఆలోచిస్తున్నారనమాట ఏదైనా కూడా. పాస్ట్ లైఫ్‌లో మీరు రిలేషన్ పరంగా అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీకు బాగా క్లియర్‌గా అర్థమైంది. దానివల్ల ప్రెజెంట్‌కొచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. అంటే ఎదుటి వ్యక్తుల విషయంలో మీరు ఎవరిని కూడా నమ్మట్లేదు అంత ఈజీగా అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీ కెరియర్ గురించి మీరైతే
ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ చాలా వరకు మ్యారీడ్ పర్సన్స్, అన్‌మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. మీరు ఈ రిలేషన్‌కి సంబంధించి ఏవైతే ఫేస్ చేశారో వాటిలన్నిటిని కూడా పక్కన పెట్టి మీ కెరియర్ డెవలప్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఆర్గ్యుమెంట్ చేస్తారు. చాలా స్ట్రాంగ్‌గా నిలదీయడానికి రెడీగా ఉన్నారు అనే విధంగా మీరైతే ఉన్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి కూడా డివైన్‌కి కనెక్టే ఉన్నారనమాట. చాలా పాజిటివ్ ఎనర్జీస్‌తో ఉన్నారు. ఈ వ్యక్తిలో చాలా పాజిటివ్ చేంజెస్ కూడా వచ్చాయన్నమాట. అంటే తన ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజింగ్ చేసే టైం ప్రెజెంట్ మీ పర్సన్‌ది అనేది మనకైతే అర్థమవుతుంది. తను ఆ లైఫ్‌ని అంతా కూడా ఛాలెంజ్ చేస్తూ లీడ్ చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుందనమాట. తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు అనేది కనిపిస్తుంది కొంతమంది విషయంలోని. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చెప్పాను కదా, ఇక్కడ డివైన్‌కి కనెక్టే ఉన్నారు. ఇక్కడ తన లైఫ్‌లో ఏ దేవుడినైతే ఎక్కువగా ప్రేయర్ చేస్తారో ఆ దేవుడి విషయంలో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అంత భారం అనేది ఆ దేవుడిపై వదిలిపెట్టి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఇక్కడ 6 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే ఈ వ్యక్తి లైఫ్‌లో తను చేసే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండింగ్‌కి వచ్చే టైం అనేది స్టార్ట్ అయ్యింది అనేది మనకైతే కనిపిస్తుంది. అంటే తను మళ్ళీ న్యూ లైఫ్‌కి వెల్కమ్ చెప్పబోతున్నారు. అంటే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఎందుకంటే మీ లైఫ్‌లోకి వస్తేనే ఇక్కడ తన లైఫ్‌లో చాలా పీస్‌ఫుల్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది బాగా తెలిసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, తన ఆలోచనలు అనేది ఏ విధంగా ఉందో. అంటే నా ఫ్యామిలీ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా పర్సన్‌కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి, నా ఫ్యామిలీని నేను రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి, చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా నేను నా ఫ్యామిలీని నేను పట్టించుకోలేదు. లేదు అంటే అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయితే నా విషయంలో అంత జెన్యూన్‌గా లవ్ చూపించినా నా పర్సన్‌ని నేను పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు నేను నా పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా కేర్‌ఫుల్‌గా, చాలా రెస్పాన్సిబిలిటీతో రిలేషన్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. తనతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారనమాట. తన ఆలోచనలు అనేవి ఆ విధంగా ఉన్నాయి. చాలా వరకు ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టి, వదిలిపెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఒక ప్లానింగ్ అనేది వేస్తున్నారు. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన డ్రీమ్స్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడమే తన డ్రీమ్స్. తన కోరికలు ఏవైతే తను వేరే వాళ్ళని చూస్ చేసుకుని వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో ఇప్పుడు మళ్ళీ తను కోల్పోయిన లైఫ్ అంతా కూడా తిరిగి రావాలి. తన లైఫ్ అంతా కూడా సక్సెస్ అవ్వాలి అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తేనే సక్సెస్ అవుతుంది అని ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ 6 ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ మీకు ప్రపోజల్ చేయాలి. మీ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్ ఎనర్జీ. మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అవ్వచ్చు, బాండింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇద్దరికి ఆ దేవుని అనుగ్రహం అనేది ఉంది. ఆ దేవుని అనుగ్రహం వల్లే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రేయర్ చేస్తున్నారు మీ విషయంలోని. మీ దగ్గరికి రావాలి. ఇక్కడ ఎమోషనల్‌గా తను ఏవైతే ఇక్కడ తను ఎక్స్‌పీరియన్స్ చేశారో మీ విషయంలో, అంటే మిమ్మల్ని దూరం పెట్టుకొని, మీ రిలేషన్ అనేది దూరం పెట్టుకొని బాధపడ్డారో ఆ బాధ అంతా కూడా మీతో చెప్పుకోవాలి. తన ఎమోషన్స్‌ని మీకు తెలుపుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్యన కూడా ఏర్పడబోతుంది. అంటే మీరు ప్రతీది కూడా న్యూగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. రొమాంటిక్ రిలేషన్‌షిప్ అవుతుంది. చాలా డీప్ రిలేషన్‌షిప్. ఇదంతా కూడా మీతోటే అనే విషయం ఈ వ్యక్తికి బాగా అర్థమైందనమాట. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కొత్తగా తన లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈ వ్యక్తి విషయంలో? 3 ఆఫ్ పెంటికల్స్.
7 of Pentacles, 6 of Wands, Page of Swords, 6 of Swords, the Sun, Ace of Pentacles, bottom of the deck 4 of Wands. ప్రజెంట్ ఇప్పటికీ కూడా మీరు చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సన్ విషయంలో అదే అట్రాక్షన్ తోటి అదే లవ్తో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా మీరైతే మీ కెరియర్ పైన మీరు ఫోకస్ చేశారు, మీ కెరియర్ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. బట్ మీరు ఎవరితో మాట్లాడినా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పాస్ట్ పర్సన్ గురించి డిస్కషన్ అనేది కూడా చేస్తారనమాట. అంత ఈజీగా ఈ వ్యక్తిని అయితే మీరు మర్చిపోలేదు అనేది కనిపిస్తుంది. అంటే ఒకవైపు మీ లైఫ్లో మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నా, మీ కెరియర్పై మీరు ఫోకస్ చేస్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీ ఆలోచనలు అనేవి ఉంటాయి. ఈ వ్యక్తిని మీరు స్వైప్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీరు మీ మనసులో మాత్రం ఒక ఛాన్స్ ఉంటే, ఏదైనా మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురావాలి, రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి. అంటే మీ పర్సన్ తనంతట తనే యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా వరకు అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనే ఆలోచనతో చాలా వరకు ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీ పర్సన్ కూడా ప్రజెంట్ ఏంటంటే తనంతట తనే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకున్నారు అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇంకా తను టైం అనేది మనకి ఇవ్వలేదన్నమాట యూనివర్స్ అయితే. ఒకసారి టైం కూడా చెక్ చేస్తాను. మీ పర్సన్ యాక్షన్ తీసుకుని ఎప్పటికల్లా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసారు కదా స్టార్టింగ్ కార్డ్ 6 of Cups అంటే ప్రపోజల్. ఇది మీకు ప్రపోజ్ చేయడానికి 6 weeks టైం పట్టొచ్చు, 6 months టైం పట్టొచ్చు అనమాట మీ లైఫ్లోకి రావడానికి, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి. చూసారు కదా ఈ వ్యక్తి కూడా డివైన్కి అయితే కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది కలపమని డివైన్ అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఆ అవకాశం రావాలి, ఆ ఛాన్స్ రావాలి అని చెప్పి వ్యక్తి అయితే డివైన్ని ప్రేయర్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.